కేటాయించాలి విద్యాశాఖకు 30% నిధులను కేటాయించాలి విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని రక్షించాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రక్షించాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి కేటాయించాలి విద్యారంగంలో 30% నిధులను కేటాయించాలి విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలి మారిందన్నావురో ఎక్కడ మారిందిరా మారిందన్నావురో ఎక్కడ మారిందిరా మారిందనడానికి సిగ్గెందుకు లేదురా మారిందనడానికి సిగ్గెందుకు లేదురా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 7.57% మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం ఈ విద్యారంగం ఎట్లు నడిపిస్తుందో కూడా తెలియని చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఏదైతే కోటారి కమిషన్ చెప్పింది 30% నిధులు ప్రవేశపెడితేనే విద్యారంగం నడిచే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఒక రాష్ట్ర బడ్జెట్ దానికి సంబంధించి విద్యారంగానికి ఎంత బడ్జెట్ పెట్టాలో తెలియని ప్రభుత్వంలో మనం ఉంటున్నాం. మరి దీనికి సంబంధించి చూస్తే విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. విద్యాశాఖ మంత్రే లేడు మనకు. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు మనకు విద్యారంగం గురించి ఆలోచన ఎక్కుంటుంది. ముందు విద్యారంగ ఎవరైతే విద్యాశాఖ మంత్రిని కేటాయించి అప్పుడు విద్యాశాఖ గురించి ఆలోచించాల్సిన అవసరం మీకున్నది. నేను బడ్జెట్ లో చూసినట్టయితే మనకు సంక్షేమ రాష్ట్రాలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నిటికీ సొంత భవనాలు లేవు. కొన్ని అయితే మరమ్మతులకు ఊలిపోతున్నాయి. సొంత భవనాల గురించి కూడా ఊసేలేదు. ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక డిగ్రీ కాలేజీలో మూసుకొని ఉన్నటువంటి కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ రోడ్ ఎక్కుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు రోడ్డు? ఎందుకు ఎక్కుతున్నారంటే నువ్వు స్కాలర్షిప్స్ ఇస్తలేవు. నువ్వు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు బయట ఇయ్యనప్పుడు వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? ఈ రోజు ఏ కాలేజీలో చూసుకున్నా ఫీజు కట్టండి, ఫీజు కడితేనే చదువులు. ఎవరికైతే లక్షల కోట్ల వేలు ఉన్నాయో వాళ్ళు అది పేద విద్యార్థులు చదువుకోవాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నువ్వు వెంటనే ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయకపోతే విద్యా రేవంత్ రెడ్డి నీ సెక్రటరీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మొత్తం బడ్జెట్ చూసుకుంటే 3,04,950 కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి 24,108 కోట్లు మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది. కేవలం 7% మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది. ఒకవైపు కోటారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్తున్నా కానీ ఉన్నటువంటి కోటారి కమిషన్ యొక్క పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 7% మాత్రమే కేటాయిస్తా ఉన్నది. ఈ 7% తోటి విద్యారంగం యొక్క అభివృద్ధి ఎలా అవుతుందని ఇవాళ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఇవాళ మనం చూసుకుంటే 7% మాత్రమే ఇవాళ విద్యారంగానికి కూడా కేటాయించిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం యొక్క పునరాలోచించి ఉన్నటువంటి విద్యారంగానికి కూడా 30% నిధులు కేటాయిస్తే ఉన్నటువంటి విద్యారంగం కూడా బలోపేతం అవుతా ఉన్నది. అదేవిధంగా ఈ బడ్జెట్ చూసుకుంటా ఉంటే బడ్జెట్ లో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కూడా మూసివేసే పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే నూతన విద్యా విధానం అమలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం దానిలో ఇవాళ 1 రూపాయి కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నియోజకవర్గం ఒక ఇంటిగ్రేషన్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ఇంటిగ్రేషన్ పాఠశాల కూడా ఇవాళ 1 రూపాయి కూడా కేటాయించకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నది. అదేవిధంగా ఉన్నటువంటి సంక్షేమ ఆటలు కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కూడా 1 రూపాయి కేటాయించలేదు ఈ బడ్జెట్ లో. అదేవిధంగా ఉన్నటువంటి గురుకులాలు కూడా సొంత భవనాలు లేక పూర్తిగా అద్దె భవనాలు కొనసాగుతా ఉన్నాయి. వాటికి కూడా 1 రూపాయి కూడా కేటాయించకుండా ఇవాళ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యం ఎవరైతే ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నా ఉన్నాం. కావున పునరాలోచించి విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తే ఉన్నటువంటి విద్యారంగం కూడా బలోపేతం అవడానికి కూడా ప్రయత్నం ఉంటుంది. కావున ప్రభుత్వం కూడా పునరాలోచించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్. ఎందుకంటే విద్యారంగ సమస్య పరిష్కరించడంతో పాటు కూడా ప్రజాపాలన పేరుతో ఏర్పడి ఈ రోజుకు సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యారంగం పంచుకోవడం లేదు. అదేవిధంగా విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని విద్యార్థులు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని అదేవిధంగా కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడి గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం కూడా విద్యార్థులకు సంబంధించి మొండి బకాయిలను కూడా విడుదల చేయడం లేదు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులను కూడా చూసి చూడనట్టు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎలక్షన్లు వస్తేనేమో ప్రజలు కావాలి. విద్యారంగానికి సంబంధించి కూడా 30% నిధులు కేటాయించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి విద్యా సమస్య పరిష్కరించాలి. అదేవిధంగా 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కూడా
ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ.